ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహావా వరల్డ్ బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2025. ఇప్పుడు మన మధ్య సిస్టర్ సునీత ఉన్నారు. తను ఇంగ్లీష్ లెక్చరర్ గా మేఘాద్రిగఢలో గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో లెక్చరర్ గా చేస్తున్నారు. స్టూడెంట్స్ మధ్య పరిచయం చేస్తూ ఉంటారు. ఈ పరిచయం ద్వారా తర్వాత చాలా బైబిల్ స్టడీస్ అవి తీసుకుంటుంటారు. చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అహావా సింపోనియా ఫౌండేషన్ లో కోర్ మెంబరు. ఇప్పుడు తన రీసెర్చ్ చేసిన సాంగ్స్ మనందరికీ వినిపిస్తారు. ఓవర్ టు యు సునీత. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. కీర్తనలు మొదటి అధ్యాయము 2 ways to live. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడిందే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదురుగొట్టు కొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభల పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 6వ అధ్యాయము. ప్రేయర్ ఇన్ డిస్ట్రెస్. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకేందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకం లేదు. పాతాళములో ఎవరిని కృతజ్ఞత చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపు తేల చేయుచున్నాను. కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. నాకు బాధ కలిగించే నా విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నది. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయవాళ్ళారా, మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోబడి. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకి మళ్ళుదురుగాక. కీర్తనలు 8వ అధ్యాయము. డివైన్ మ్యాజెస్టీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. యెహోవా మా ప్రభు, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరించి ఉన్నావు. నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం కలుగు చేసి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ద రైచియస్ పర్సన్. 15వ కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడదు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు. తన ద్రవ్యము వడ్డీకీయుడు. నిరపరాధిని చేరుకుటికై లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. 23వ కీర్తన. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక్కల చోట్లను ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలము యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తలంటి నా గిన్నె నుండి పొందుచున్నది. నేను బ్రతుకు దినములో నీవు కృపాక్షములు లేని వంట వచ్చిన చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను. 24వ కీర్తన. యెహోవా భూమియు దాని సంపూర్ణతయు, లోకములు దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రములలో దానికి పునాదులు వేసిన ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను.
యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలమున నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, శుద్ధమైన హృదయమును కపటముగా ప్రమాణం చేయకయు, శుద్ధమైన హృదయము కలిగి ఉండివాడే. అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకునైన దేవుని వలన నీతిమత్వము నొందును. యెహోవాను ఆశ్రయించువారు ఆయన సన్నిధిని వెదుకువారు. యాకోబు దేవా, నిన్ను ఆశ్రయించువారు అట్టివారే. గుమ్మములారా మీ తలల పైకెత్తుకున్నది, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకున్నది. మహిమగల ఈ రాజు ఎవరు? బలసూర్యుడైన యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా, బలశౌర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. మహిమగల గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మల్ని లేవనెత్తుకున్నది. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యముల అధిపతి అయిన యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. 24 తర్వాత 91 గాడ్స్ ప్రొటెక్షన్ అండర్ గాడ్. 91 కీర్తన. మహోన్నతుని చాటును నివసించేవాడే, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేటకాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలనైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది వెళ్ళినను నీవు భయపడకుందు. అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నాకు ఆశ్రయమని మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను రక్షించుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను నాగపాములను తొక్కెదవు, పదుమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదును. అతని నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదును. 1వ కీర్తన. ప్రైజ్ ఇన్ ద టెంపుల్, థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద టెంపుల్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలతో ఆయన భూమిలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును సన్నతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 103వ కీర్తన. ప్రైజ్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించును, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తరగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప
అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. యెహోవా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అడవి పువ్వు పూయినట్టు నరునాయు గడ్డివలే ఉన్నది. అడవి పువ్వు పూయినట్టు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాన్ని మెరుగదు. యెహోవా ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిరంతరముండును. ఆయన నీతి వారికి పిల్ల తరమున ఉండును. యెహోవా ఆకాశమందు సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూరులారా, యెహోవాను సన్నతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న సర్వ కార్యములారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. 127వ కీర్తన. నీడ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన వరకు పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిర్దించుచుండగా వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలమందు పుట్టిన బిడ్డలు కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అట్టి వారితో తన అంబులిపది నిలుపుకొనివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మముల్లో తన విరోధులతో వాదించుదురు. హ్యాపీ హోమ్ ఆఫ్ ద జస్ట్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును అనుసరించి నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుసరించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగో ఆశీర్వదింపబడుదురు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 133. ద బ్లెస్డ్ కమ్యూనిటీ. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగవచ్చు. పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల నుండి దిగివచ్చు, కొండల మీదకి దిగవచ్చు. హెర్మోను అంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 134వ కీర్తన. ద లార్డ్ విల్ బ్లెస్ యూ ఫ్రమ్ జయాన్. యెహోవా సేవకులారా, ఆయన మందిరములో రాత్రి నిల్చుండేవారలారా, యెహోవాను సన్నతించుడి. ఆయన పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి ఆయనను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. కీర్తనలు 150. లెట్ ఆల్ థింగ్స్ ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయనను స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన ప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయన స్తుతించుడి. తంబురుతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. తంతి వాద్యములతోనూ స్వరమండలముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవుతోనూ ఆయన స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయన స్తుతించుడి.
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. సూపర్ సునీత, ఎక్సలెంట్ సునీత. చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ సునీత, వెరీ నైస్. సో మే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ వెరీ యూ. మచ్. నాట్ ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. మొత్తం మీద మన ఫ్యామిలీలోంచి నువ్వు చెప్పడం అన్నది చాలా గొప్ప సంగతి. ఫస్ట్ అందరూ చెప్పే ముందు ఏదో ప్రైజ్ ఏదో చెప్తుందంట. రియలీ షీ లిజనింగ్ బట్ షీ డిడ్ నాట్ అండర్స్టాండ్ బట్ షీ వాజ్ లిజనింగ్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఆల్. హాయ్ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. You really spoke so well, and we could feel that it's coming from your heart, like from your facial expressions and your voice. Really inspire me. The fact that you must be so super busy with work and you're able to find time to memorize and by heart and speak from the heart. So thank you. Wanted to appreciate you. Happy to see you, Praise. Thank you very much. సరే, నేను తర్వాత ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఎలాగ ఎంత టైం పట్టింది మాకు టిప్స్ చెప్పాలి అందరిలాగే. సో విన్నవాళ్ళు ఎవరన్నా చెప్తారండి? విన్నవాళ్ళు ఎవరన్నా? అందరికీ వందనండి. సునీత గారు చాలా చక్కగా చెప్పారండి. జాబ్ చేసుకుంటా కూడా మీరు చక్కగా వాక్యాలు నేర్చుకున్నారంటే మేము ఎంతగానో ఇన్స్పైర్ అవుతున్నాం అండి. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యలో చెప్పాలండి, మధ్యలో నాకు ఇది నైట్ స్టడీ పడింది, ఈ స్టడీ పడింది అని అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చిందండి. ఈరోజు చెప్పగలిగారు, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. సిస్టర్ చాలా బాగా మీరు వెరైటీగా చెప్పారు సిస్టర్. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు హెడ్డింగ్స్, అవన్నీ కూడా చెప్పారు మీరు. చాలా గ్రేట్ సిస్టర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సిస్టర్. బాగా చెప్పారు సిస్టర్. చెప్పండి సిస్టర్ నక్షత్ర గారు, శిరీష గారు ఎవరైనా చెప్తారా? ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ గారు, చాలా బాగా చెప్పారండి. మీరు బిజీగా ఉండి కూడా మీరు ఇలా సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వడం, బాలకుమార్ గారు బ్రదర్ గారు పెట్టిన మెసేజ్ నేను చూసానండి. ఇలా ఒక్కొక్కరు బిజీగా ఉన్నా కూడా దేవుని వాక్యం ఇలా చెప్పడాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నానండి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. సిస్టర్ నిజంగాను అంత వర్క్ బర్డెన్ లో టెన్షన్స్ లో, అది కూడా లెక్చరర్ అందరికి వాళ్ళు అవి లెసన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అవి ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఇవి మీరు గుర్తుపెట్టుకుని ఇంత ఎక్సలెంట్ గా మళ్ళీ హెడ్డింగ్స్ తో సహా అన్నపెట్టి అసలు మేము ట్రై చేస్తా చెప్పడానికి, అది చదవడానికి మామూలుగా చదవడానికి వచ్చేది కాదు. మీరు అది కూడా కంఠస్థం చేసి హెడ్ లైన్స్ సహా అసలు చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుడికే వందనాలు సిస్టర్. మేము యాక్చువల్ గా చిన్న 2 మాటలు చెప్పు, అంటే ఎలా నేర్చుకున్నావు దాన్ని, దేవుడు ఏమైనా మాట్లాడా కీర్తనల ద్వారా? నేను రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఒక పావు గంట అలాగా రోజు చదువుకునేదాన్ని. ఈవినింగ్ కూడా రాగానే ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ రెగ్యులర్ గా చదువుకునేదాన్ని. చదివేటప్పుడు చాలా సార్లు అలా స్టడీ చేస్తా, చాలా సార్లు హ్యాపీ వర్షిప్ చేస్తా, చాలా ఎంజాయ్ చేశాను ఈ సాంగ్స్ ని. అంతేకాదు అసలు అంటే చిన్నప్పటి నుండి మా ఫాదరు అసలు ప్రేయర్ స్టార్ట్ చేయడమే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని సామంతా చెప్పేసిన తర్వాత అప్పుడు ప్రార్థన మొదలయ్యేది. కాబట్టి ఆ సాంగ్ కంటేస్తాం. మా మదర్ ఏమో రక్షింపనేకి ఉంటున్నట్లు యెహోవాస్తం గురించి కాలేదు అనుకొని ప్రార్థన స్టార్ట్ చేసేవారు. అంతేకాదు ఆయన ఎప్పుడు అప్పు చెప్పేస్తా ఉండేవారు సాంగ్స్. అలాగా కొన్ని కంటస్తా ఉన్నాయి. అఫ్ కోర్స్ అంటే పేరెంట్స్ అలవాటు చేసిన అలవాటు, సండే స్కూల్లో నేర్చుకోవటం, ఇవన్నీ గాడ్స్ బ్లెస్సింగ్ అనుకుంటున్నాము. దేవుడి దయ వలన చక్కగా మేము ఆల్రెడీ నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత అన్ని సాంగ్స్ గుర్తుండడం కష్టం అనిపించింది. ఒక టైంలో నేను చెప్పలేను అనుకునేదాన్ని, లీవ్ పెట్టాలేమో అనుకున్నాను. కానీ దేవుడి దయ వలన చెప్పగలిగాను. ప్రైజ్ గాడ్. సేమ్ అదే విధంగా ప్రైజెస్ మదర్ కూడా అదే విధంగా ప్రార్థనలో కీర్తనలు చెప్పేస్తుంటారు సునీత. సో తను చెప్పమంటే నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోనే చెప్పగలను, విలాగ చెప్పలేను అన్నదన్నమాట. సరే చూద్దాం. అవును మరి ఏదైనా నువ్వు ఇంత ఓపిక్ గా నలుగురిది వింటావు. అసలు నువ్వు సాంగ్స్ చాలా గ్రేట్. అసలు ఫస్ట్ నీ పేషెన్స్ కి దేవుడికి థ్యాంక్స్, ప్రైజ్ తెలియచేయాలి. ఎంతో మంది సాంగ్స్ నేర్చుకుంటున్నారు. నిజంగా నేను జర్నీ చేసినప్పుడు కూడా ఈ సాంగ్స్ అలాగా బై హార్ట్ చేసుకొని అలా రికలెక్ట్ చేసుకుంటా నేను ట్రావెల్ చేస్తున్నాను. భలే అనిపిస్తుంది అసలు నాకు.
ఇవి నేర్చుకున్న తర్వాత ఈ Praise ఐడియా చాలా బాగుంది. ప్రైజ్ లార్డ్. ఇంకెవరైనా చెప్తారండి? లాస్ట్ మనం ముగించిపోతున్నాం. నేను చిన్న ప్రార్థన ఎస్టర్ జనార్దన్ గారు లేనట్టున్నారు. లేనంటే ఏదంటే నేనే ప్రార్థన చేసి చిన్న ముగిస్తాను. జెసికా విన్నావా లేదా? ప్రైజ్ లోడ్ అండి. భాస్కర్ చెప్పమ్మా. చాలా బాగా చెప్తారా ఆంటీ మీరు. ఎస్టర్ జనార్దన్ గారు ఉన్నారండి లైన్ లో ఉంటే మీరు చిన్న ప్రార్థన చేస్తారనండి. లేదంటే నేను ప్రార్థన చేస్తాను సునీత.